దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క పరిశుద్ధ ఆదివార దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో వాక్య ధ్యానంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మేమందరము గ్రహించవలసినటువంటి సత్యమును గ్రహించటానికి, ఆ ప్రకారము జీవించి మిమ్మలను మహిమపరచటానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా ఆదరణ వాక్యముగా కీర్తనల గ్రంథము 28వ అధ్యాయమును చదువుకుందాము. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు ధ్యానం చేద్దాము. మొట్టమొదటి నుంచి చదువుకుందాము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టునప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. భక్తిహీనులను, పాపము చేయువారిని లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచనల హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఈ సమయంలో కీర్తనల గ్రంథము 28వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మనల్ని ధైర్యపరచడానికి, విశ్వాసంలో ముందుకు కొనసాగేదానికి ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 7వ వచనము మనం కానీ చూసినట్లయితే దావీదు అంటున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. నమ్మిక ఉంచడం జరిగింది. నా హృదయము అంటే ఈ దావీదు తన సొంత అనుభవాన్ని షేర్ చేస్తూ దేవుని యందు తన హృదయము నమ్మిక ఉంచిన పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నమ్మిక ఉంచడం అంటే మనము అడిగిన ప్రతిదీ దేవుడు ఇస్తాడని కాదు. అయితే మనకు ఏదైతే మేలుకరంగా ఉంటుందో అది దేవుడు ఇస్తాడు అని నమ్మిక ఉంచడం. అంటే మనం అడిగిన ప్రతిదీ ఒకవేళ మన వైపు నుంచి చూస్తే అది మనకు ఆశీర్వాదకరంగా, మనకున్నటువంటి జ్ఞానము, ఆలోచన, వివేకంలో నుంచి అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుని వైపు నుంచి ఆలోచన చేసినప్పుడు మనము అడిగేది మనకు మేలు కాకపోవచ్చు కొన్ని సందర్భాలు. కాబట్టి దావీదు అంటున్న మాట ఏంటంటే, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను అంటే నాకు మేలైనది ఆయన చేస్తాడు. నాకున్నటువంటి ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో సరి అయిన సమయంలో స్పందిస్తాడు. నా యొక్క ప్రతి అవసరమును తీరుస్తాడు. నా ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు ఆయన పద్ధతిలో అని దావీదు హృదయము దేవుని యందు నమ్మిక ఉంచింది. ఆ విషయాన్ని మనం గమనిస్తే మనం ఎంతో ధైర్యపరచబడతాము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. మనము చాలాసార్లు మన సొంత ఆలోచనల ప్రకారము ప్రార్థన చేస్తాము. వాక్యములో చెప్పబడిన రీతిగా మనము ప్రార్థన చేయము. మనం లాజిక్, రీజనింగ్, ఎమోషన్స్,
వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు మనకు జవాబు దూరం అవుతుంది, ఆలస్యం అవుతుంది. మనము అడిగినవి దేవుడు ఇచ్చినట్లుగా కనబడదు. అయితే ఇక్కడ నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగిను అంటే నాకు మేలైనది ఆయన చేస్తాడు, తగిన సమయంలో తగిన రీతిలో ఆయన పద్ధతిలో, ఆయనకి మహిమ వచ్చే సమయంలో ఆయనకి మహిమ వచ్చులాగునా నాకు ఆశీర్వాదం కలుగులాగునా నాకు మేలైనది ఆయన చేస్తాడు అని నమ్మిక ఉంచాడు. కాబట్టి దావీదు సహాయము పొందుకున్నాడు. అదే సమయంలో ఇక్కడ 3-4 వచనాలు గమనించినప్పుడు అదే సమయంలో ఈ నమ్మిక ఉంచెను ఆ సమయంలో వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నాడు. వేరే వారిని గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. భక్తిహీనులను పాపం చేయు వారిని లాగివేసినట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారంట. వారు ఇలా ఉన్నారు, కానీ నేను అలా లేను అని. అలాగే వారి క్రియలను బట్టి వారి దుష్క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు ఎలా ఉన్నారంటే వేరే వారు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నానంటే ఇంకా 5వ వచనం చూస్తే యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. దేవుని మాటకు విలువనివ్వకుండా, దేవునికి లోబడకుండా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ నేను అలా లేను. నీ మాటల యందు నమ్మిక ఉంచాను, నీ శక్తి సామర్థ్యాల యందు నమ్మిక ఉంచాను. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, నీవు ఏమైనా చేయగలవు అని నేను నమ్ముతూ ఉన్నాను అని దావీదు యొక్క హృదయము దేవుని మీద ఆధారపడి ఉంది, దేవుని పట్ల నమ్మిక కలిగి ఉన్నది. ఇందులో భాగంగా 1వ వచనంలో చూస్తే యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను ప్రార్థన చేస్తున్నాను, మొరపెడుతూ ఉన్నాను, అయితే నా మాటలకు స్పందించు, నా అవసరానికి తగినట్లుగా మాట్లాడు. నువ్వు ఏదో ఒకటి మాట్లాడు, ఏమి మాట్లాడకుండా ఉండొద్దు. నువ్వు ఏమి మాట్లాడినా నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మౌనంగా ఉంటే నేను సమాధిలోనికి దిగువారి వలె ఉంటాను. దయచేసి ఏదో ఒకటి మాట్లాడు. ఒకవేళ నా ప్రవర్తన బాగలేదా, గద్దించే ఆలోచన మీకుందా, మాట్లాడండి, నేను ఇష్టపడతాను. అసలు ఏమీ మాట్లాడకుండా ఉంటే నేను సమాధిలోనికి దిగువారి వలె అవుతాను, నాతో మాట్లాడు ప్రభువా అని ఎంతో ఎర్నెస్ట్గా, ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తన సమస్యలను పరిష్కరించమని, తన పరిస్థితుల్లో నుంచి విడిపించమని, తను పూర్తిగా దేవుని మీద ఆధారపడినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుకనే అంటున్నాడు 6వ వచనము, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత నమ్మిక ఉంచి ఉన్నాడు దావీదు తన అనుభవంలో నుంచి రాస్తున్నాడు. అందుకనే 7వ వచనంలో నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము, యెహోవా తన జనులకు ఆశ్రయము. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితికైనా దేవుడు మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు. సర్వాధికారి, భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులోని సమస్తమును సృజించిన వాడు ఆయన. తగిన సమయములో, గత వారంలో చూసాము, తగిన కాలమందు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు మరి దావీదు మరొక అనుభవంలో చూస్తూ ఉన్నాము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను, నాకు మేలైనది ఆయన చేస్తాడు. ఇది మనము ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలి. నాకు మేలైనది తగిన సమయంలో, రైట్ టైంలో ఆయన స్పందిస్తాడు. నాకు మేలైనది ఆయన చేయకుండా విడిచిపెట్టాడు. ప్రతి సమయంలో కూడా నన్ను చూస్తున్నాడు, నా అవసరం ఎరిగినవాడు, నా అవసరములో ఉన్న లోతును అర్థం చేసుకోగలిగినవాడు. కాబట్టి నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచింది అని దావీదు మరి మాట్లాడుతూ ఉండగా, దావీదు మాటలు మనం తీసుకుందాము. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
మన జీవితంలో మనకు ప్రతి అవసరం, అది ఆర్థిక ఇబ్బందులైనా కావచ్చు, అనారోగ్య సమస్యలైనా కావచ్చు, కుటుంబంలో మరి ఏ ఇతర సమస్యలైనా కావచ్చు, జాబ్ గురించి కానీ, లేకపోతే మ్యారేజ్ గురించి కానీ, లేకపోతే గర్భఫలం గురించి కానీ, లేకపోతే రిలేషన్షిప్స్ విషయంలో కానీ, వర్క్ ప్లేస్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్న ప్రతి విషయంలో దేవుడు చూస్తూ ఉన్నాడు అనే గమనము మనం కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుని దృష్టికి మన క్రియలు ఎలా ఉన్నాయో కూడా పరిశీలన చేసుకోవాలి. అప్పుడే మనము ధైర్యముగా దేవుని మీద ఆనుకోగలము, దేవుని మీద పూర్తిగా ఆధారపడగలము. అప్పుడే దేవుని యందు నమ్మిక ఉంచగలము. ఎస్, నాకు తెలిసినంత వరకు నేను నమ్మకంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ప్రతిదాన్ని ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను. దేవుడు తగిన సమయంలో నాకు మేలైనది, నాకు ఆశీర్వాదకరముగా ఉన్నది ఆయన చేయక మానడు, చేస్తాడు అనేటువంటి నమ్మిక కానీ మనం కానీ కలిగి ఉన్నట్లయితే, దావీదు ఎలాగా సహాయం పొందుకున్నాడో మనం కూడా అలాగే సహాయం పొందుకుంటాము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలుగుతుంది. మనకు కూడా తగిన సమయంలో, తగిన రీతిలో అదే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా దిగులు, చింత, విచారము, అధైర్యపడాల్సిన పని లేదు. తగిన సమయంలో ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, మన అవసరం ఎరిగినవాడు, మన బాధ, మన లోతు, ఒక్కొక్కసారి ఎవరికీ చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి మన అంతరంగంలో. దేవుడు హృదయములను పరిశోధించేవాడు, అంతరంగమును చూసేవాడు ఆయన. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచడానికి మనము పురికొల్పబడతా ఉన్నాము. కాబట్టి దేవుని మాటల యందు లక్ష్యం ఉంచి మరి ఆ మాటలను తీసుకుని మన ధ్యానమును ముందుకు కొనసాగిద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి దావీదు ఇచ్చినటువంటి గొప్ప స్టేట్మెంట్, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలుగుతుంది. మనకు కూడా ఈ మాటలతో మనం ధైర్యపరచబడుతూ మనము ముందుకు కొనసాగుదాము మన ధ్యానములో. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 29 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగమును మనం చదువుకుందాము. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి మనము అనేక విషయాలు నేర్చుకుంటూ, సరి చేసుకుంటూ ముందుకు వెళుతున్న క్రమంలో ఈ ఉదయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 29 వరకు ఉన్నటువంటి వచన భాగాలను చదువుకొని ధ్యానం చేద్దాము. 24 నుంచి ప్రారంభము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను. ఈ సందర్భము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 29 వరకు ఉన్నటువంటి ఈ సందర్భము యేసు ప్రభువు మరి సువార్త ప్రకటిస్తూ మొదలుపెట్టినటువంటి తొలి దినాల్లో, అప్పుడు కొండ మీద ప్రసంగం మనకు అందరికీ తెలిసిందే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6, 7 మరి వచ్చిన అధ్యాయాలు 5, 6, 7 అధ్యాయాలు మనకు తెలిసిందే. కొండ మీద ప్రసంగము యేసు ప్రభు మాట్లాడుతూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మాట్లాడుతూ కొండ మీద చెప్పినటువంటి ఈ 3 అధ్యాయాల ఈ ప్రసంగాలన్నీ చెప్పిన తర్వాత ప్రసంగించిన తర్వాత చివరిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండనంట. ఇక్కడ మనం ఒక మాట ప్రభుతో మాట్లాడితే, ప్రభువ విని వాటి చొప్పున చేయటం
నీవు చెప్పినంత సులువు కాదు ప్రభువా అని ఒకవేళ అంటే, యేసు ప్రభు అయితే మరి ఈ మాటలన్నీ ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడి ఉన్నది, దాని యొక్క రూట్ ఏంటి, దాని అప్లికేషన్ ఏంటి, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి మన జీవితంలో అనే విషయాల గురించి 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభు మాట్లాడుతూ వచ్చారు. వీటి గురించి ఆయన ముగింపులో ఈ మాట మాట్లాడినప్పుడు మనము ఒకవేళ యేసు ప్రభుతో అంటే విని వాటి చొప్పున చేయడం అంత ఈజీ కాదు, మీరు చెప్పినంత సులువు కాదు అని ఒకవేళ ప్రభుతో మనం అంటే, ప్రభు ఇచ్చేటువంటి రిప్లై ఎలా ఉంటుందంటే, మీరు సరిగా చెప్పారు, కరెక్ట్, మీరు సరిగా చెప్పారు, నేను చెప్పినంత ఈజీ కాదు, మీరు కరెక్ట్గానే ఆలోచన చేశారు అని యేసు ప్రభు అంటారు. ఎందుకు అని అంటే, మీ శక్తి సామర్థ్యాల మీద, మీ జ్ఞానం మీద ఆధారపడి మీరు కానీ ఈ నా మాటలు కానీ ఆచరించే మాటలకు కానీ లోబడేటువంటి ప్రయత్నం చేస్తే మీరు ఫెయిల్ అయిపోతారు. కాబట్టి మీరు నా మాదిరిని అనుసరించండి, ఫాలో మై ఎగ్జాంపుల్. అలాగే నా మాదిరిని ముందు పెట్టుకోండి. రెండవది, నా ఆత్మను వెంబడించండి. అంటే ఇన్ అదర్ వర్డ్స్, పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్లో నా మాదిరిని చూస్తూ నన్ను వెంబడించగలిగితే మీకు ఇది చాలా సులువు. 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభు చెప్పిన ఆ మాటలు, ఈ ముందు చెప్పినటువంటి ఈ మాటలన్నిటిని కూడా ఆచరించడం చాలా సులువు. ఎప్పుడు అనంటే, నన్ను పోలి మీరు నడుచుకున్నప్పుడు, నన్ను వెంబడించినప్పుడు, నా ఆత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ నడిపింపులో. అలా కాకుండా మీ సొంత ప్రయత్నాలు, మీ సొంత శక్తి సామర్థ్యాలు మీద ఆధారపడ్డారా, యూ విల్ ఫెయిల్, డెఫినెట్లీ యూ విల్ ఫెయిల్. కాబట్టి మీరు సరిగా చెప్పారు, నేను చెప్పినంత ఈజీ కాదు లోబడటం, వాటి చొప్పున చేయడం అని మీరు చెప్పారు. అయితే దానికి పరిష్కారం ఏంటంటే, నన్ను వెంబడించండి, నా మాదిరిని నన్ను వెంబడించండి, నన్ను పోలి నడుచుకోండి దేవుని ఆత్మ నడిపింపులో అని యేసు ప్రభు మాట్లాడుతున్నారు. కానీ మనకు మొదటి నుంచి ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనము చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ విని వాటి చొప్పున చేయడం, వినడం విధేయత చూపించడం, వినడం విధేయత చూపించడం, ఈ రెండిటికి మధ్య సెల్ఫ్ అనేది వస్తుంది. నా సొంత చిత్తం చేసుకోవడం. యేసు ప్రభు మాట విన్నాను, తర్వాత విధేయత చూపించాలి, ఈ మధ్యలో సెల్ఫ్ వస్తుంది. సెల్ఫ్ ఏమంటుంది, నా చిత్తము చేసుకునేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి నేను అదేమంటుందంటే, ఇప్పుడు కాదులే, డిలే, పోస్ట్ పోన్ అంటుంది. లేదు, కన్వీనియంట్గా విధేయత చూపిద్దాం, లేదు రాంగ్ మోటివ్స్తో విధేయత చూపిద్దాం, లేదు కొన్ని మనకి బెనిఫిట్స్, ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో వాటి ప్రకారం వాటి కొద్దిగా విధేయత చూపిద్దాం అని సెల్ఫ్ మధ్యలో, విన్నదానికి విధేయత చూపించడానికి మధ్యలో సెల్ఫ్ పనిచేస్తుంది. ఈ సెల్ఫ్ మొదటి నుంచి మనలో పనిచేస్తూనే ఉంటుంది. అంటే నా చిత్తము చేసుకోవడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. తల్లి ఒడిలో నేను ఉన్నప్పటి నుంచి నాకు, ఒకవేళ అంటే తల్లి ఒడిలో ఉన్నప్పుడు నాకు ఏ లాంగ్వేజ్ రాదు, అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఈ మరాఠీ కానీ ఈ లాంగ్వేజెస్ ఏం లేవు. కానీ నాకు ఒక లాంగ్వేజ్ వచ్చు తల్లి ఒడిలో ఉన్నప్పుడు. ఆ లాంగ్వేజ్ ఏంటంటే ఏడవటం. ప్రతిదానికి, ఒకవేళ ఆకలిస్తుందా, పాలు కావాలా, ఏడవటం. తర్వాత ఒకవేళ ఏదన్నా బాధ ఉందా, అదే ఏడవటం. దాని ద్వారా నేను కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాను చిన్నప్పటి నుంచి. అయితే ఎదిగి పెద్దవాడిని అయిన తర్వాత కూడా ఈ ఏడుపు ఆపలేదు. నా చిత్తాన్ని చేసుకునే విషయంలో నేను దేవుణ్ణి ఏడిపించటం మొదలుపెట్టాను. నేను నా చిత్తాన్ని చేసుకోవాలి, నా ఇష్టము నెరవేరాలి, నాకు ఇది ఇష్టము అని మధ్యలో ఈ సెల్ఫ్ పనిచేస్తూ ఉన్నది. విన్నదానికి విధేయత చూపించేదానికి ఈ మధ్యలో సెల్ఫ్ పనిచేస్తూ ఉంది. నా చిత్తము నేను నెరవేర్చుకోవాలి,
ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఐఎమ్ రన్నింగ్ ఆఫ్టర్ డూయింగ్ మై ఓన్ విల్, నా చిత్తము చేసుకోవాలి అనే దాని గురించి దాని వెంబడి పరిగెత్తుతూనే ఉన్నాను. ఈ సెల్ఫ్ని జయించటం ఎలా? ఇప్పుడు అది మన ఆలోచన కలిగి ఉంది. సెల్ఫ్ని ఎలా జయించాలి అని అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటే సెల్ఫ్ని ఎలా జయించాలి అని అంటే, లేకపోతే బలమైన పునాది ఎలా వేసుకోవాలి, విన్న వాటి ప్రకారం ఎలా జీవించాలి అని అంటే తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. సెల్ఫ్ని ఎప్పుడు జయిస్తాము అని అంటే, నా చిత్తము నెరవేర్చుకోవటం నేను ఎప్పుడు ప్రక్కన పెడతాను అని అంటే, నా చిత్తము నెరవేర్చుకునే విషయంలో నేను ఎప్పుడు చనిపోతాను అని అంటే, తండ్రి ప్రేమను నేను అర్థం చేసుకోవాలి. తండ్రి నన్ను ఎలా ప్రేమించాడు, ఆయన నేను ఈ భూమి మీదకు రావడానికి, ఈ రీతిగా ఉండటానికి ఆయన ఆలోచన ఏంటి, ఆయన తీసుకున్న జాగ్రత్త ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి ఆలోచన చేసినప్పుడు, ఆయన ప్రేమను గురించిన ఆలోచన చేసినప్పుడు ఈ సెల్ఫ్ని నేను క్రూసిఫై చేస్తాను, సెల్ఫ్ని నేను జయించే అవకాశం ఉంటుంది. ఆ విషయము మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది, అద్భుతమైన మాట. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు, దేవుని ప్రేమ ఎలాంటిది, ఎంత గొప్పది అని చూడాలి అని అంటే ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు తండ్రితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు మాట్లాడిన మాట చాలా విలువైనది. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనము. తండ్రితో యేసు ప్రభు మాట్లాడుతూ అంటున్నారు, నీవు 23వ వచనము మధ్య భాగము, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చితిని. శిష్యుల గురించి యేసు ప్రభువు తండ్రితో మాట్లాడుతున్న మాట ఏంటంటే శిష్యుల గురించి. పైన ఈ 17వ అధ్యాయం మొత్తం కూడా మనం చదివినప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు శిష్యుల గురించి తండ్రికి లెక్క అప్పగిస్తూ, తనకిచ్చినటువంటి పని గురించి తండ్రికి లెక్క అప్పగిస్తూ, తను చేస్తున్నటువంటి ప్రార్థన, తను మాట్లాడుతున్నటువంటి మాటల్లో నీవు నన్ను 23వ వచనము, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు. ఇక్కడ ఎంత అద్భుతంగా ఈ మాట, ఎంత అద్భుతము ఈ మాటలు దాగి ఉన్నది అని అంటే, దేవుడు యేసు ప్రభువుని ఏ రీతిగా, ఏ స్థాయిలో, ఏ ప్రేమ కలిగి ప్రేమించాడో అదే ప్రేమ తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే ప్రేమతో ఈక్వల్. ఆనాడు యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు జీవించిన ఆ సందర్భంలో తండ్రి యేసు ప్రభువుని ఏ రీతిగా ప్రేమించాడో ఈ రోజున నిన్ను నన్ను అదే ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈక్వల్ ప్రేమ. ఎంత అద్భుతంగా ఉన్నది. నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు. శిష్యుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనకు అప్లై అవుతుంది. ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి అడుగులు ముందుకు వేస్తున్నటువంటి విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో అడుగులు ముందుకు వేస్తున్నటువంటి మనకు ఇది వర్తిస్తుంది. యేసు ప్రభువును తండ్రి ఏ రీతిగా ప్రేమించాడో, ఏ కొలతతో, ఏ స్థాయిలో, ఎంత పరిమాణంలో ప్రేమించాడో అదే ప్రేమ ఈ రోజున తండ్రి నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతం, ఎంత ధైర్యం వస్తుంది ఈ మాటను మనం తీసుకున్నప్పుడు. ఈ మాటలో ఉన్నటువంటి శక్తిని, లోతును గ్రహిస్తే అదే ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ డిఫరెన్స్ లేదు. యేసు ప్రభువు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు ప్రతి అవసరమును తండ్రి తీర్చాడు. ఒకసారి యేసు ప్రభువుకి ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధన, రొట్టె విరవడం, తర్వాత ద్రాక్ష రసాన్ని మరి ఆ విషయానికి వచ్చినప్పుడు, అది ఇచ్చేటప్పుడు యేసు ప్రభువుకి ఒక మేడగది కావాల్సి ఉన్నది. ఆ మేడగది యేసు ప్రభువుది కాదు. యెరూషలేమును దర్శించడానికి వెళ్ళేటప్పుడు
గాడిద పిల్ల కావాల్సి వచ్చింది. గాడిద పిల్ల. అది యేసు ప్రభుది కాదు. ప్రసంగించడానికి దోణి అవసరమైనప్పుడు దోణి యేసు ప్రభుది కాదు. ట్యాక్స్ కట్టడానికి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు షెకేలు మరి తీసుకొని అద్భుతంగా తండ్రి సహాయం చేశాడు. అలాగే పాపంలో పట్టబడ్డ స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి యేసు ప్రభువుని పట్టుకుందాము, ఆయన మాటల్లో ఆయన్ని ఇరికించి పట్టుకుందాము అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు తండ్రి సహాయం చేశాడు. మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయమన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ప్రతి విషయంలో, ఈవెన్ చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టే ఆ సమాధి యేసు ప్రభుది కాదు. కానీ తండ్రి అనుక్షణం ప్రతి అవసరమును తీరుస్తూ వచ్చాడు. అదే రీతిలో యేసు ప్రభు కూడా తండ్రికి ప్రతి విషయంలో లోబడుతూ వచ్చాడు. ప్రతి విషయంలో తండ్రిని మహింపరుస్తూ వచ్చాడు. ప్రతి విషయంలో తండ్రి ప్రేమను చూపించాడు. సో తండ్రి ఏ రీతిగా మరి యేసు ప్రభువును ప్రేమించాడో అదే ప్రేమతో ఈ రోజున నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మనము అర్థం చేసుకుంటే, దాని లోతును అర్థం చేసుకుంటే మనము దేవునికి లోబడతాము. మన సెల్ఫ్ క్రూసిఫై చేస్తాం. నా చిత్తము నేను నెరవేర్చుకోవాలి అనేది ప్రక్కకు వెళ్ళిపోతుంది. ఇంకా కింద వచనాల్లో 24వ వచనంలో కూడా జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. యేసు ప్రభు తండ్రితో అంటూ ఉన్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. మనల్ని కూడా దేవుడు ప్రేమించాడు, అదే రీతిలో ప్రేమించాడు. చూడండి ఒకసారి 139వ దావీదు కీర్తన 13 నుంచి 16 వరకు చదువుకున్నప్పుడు, 139వ దావీదు కీర్తన, దావీదు రాసినటువంటి 139వ కీర్తన 13 నుంచి 16 వచనాలు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇక్కడ మనల్ని దేవుడు ఎంత జాగ్రత్తగా తల్లి గర్భంలో రూపొందించడం, క్షేమముగా బయటికి తీసుకొని రావడం, ఈ విషయాల గురించి మరి దావీదు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యము భయము కలుగుతూ ఉందంట. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అలాగే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవుడు మనల్ని మన తల్లి గర్భములో జాగ్రత్తగా రూపొందించి క్షేమముగా బయటికి తీసుకొని వచ్చి ప్రతి వాతావరణంలో, ప్రతి విధమైనటువంటి వాతావరణంలో దేవుడు మనల్ని క్షేమముగా తీసుకొని వచ్చాడు. మనము నమ్మకముగా ఉన్నామని కాదు, దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప అది. ప్రతి విషయంలో ఇప్పటి వరకు కూడా మనం నమ్మకముగా ఉన్నామని కాదు, మనం పొందుకున్నవన్నీ కూడా దేవుడు తను కృప కలిగి తన ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన మంచి దేవుడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగినవాడు. ఆయన మంచివాడు ప్రతి విషయంలో. కాబట్టి ఈ విషయాల గురించి దేవుడు మనల్ని ఎలా బయటికి తీసుకుని వచ్చాడు, ఈ విషయం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనము మన సొంత చిత్తాన్ని ప్రక్కన పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు. అలాగే కీర్తనల గ్రంథము 22వ కీర్తనలో కూడా దావీదు ఒక మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనలు 22 9-10 వచనాలు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా,
నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచు ఉండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దావీదు మాట్లాడుతున్నాడు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే, నమ్మిక పుట్టించిన వాడవు నీవే. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా దేవుడవు నీవే. నిజంగా మనము క్షేమముగా బయటకు వచ్చి తల్లి గర్భంలో పిండముగా రూపొందించుకోవడం, బయటికి రావడం, నిలదొక్కుకోవటం, వాతావరణానికి అవయవాలన్నీ చక్కగా తగు రీతిలో ఎదగటం, మంచి ఆరోగ్యం కలిగి ఉండటం, ప్రయాణంలో క్షేమం కానీ, విద్యాబుద్ధులు నేర్చుకోవడం కానీ, మంచి చెడ్డల గురించినటువంటి తెలివితేటలు ఆలోచన కలిగి ఉండటం కానీ, ఇవన్నీ కూడా దేవుని ప్రేమను చూపిస్తూ ఉన్నాయి, దేవుని మంచితనాన్ని చూపిస్తూ ఉన్నాయి, దేవుని కృపను చూపిస్తూ ఉన్నాయి, దేవుని వాత్సల్యతను చూపిస్తూ ఉన్నాయి. వీటిని ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మన సెల్ఫ్ క్రూసిఫై చేయబడుతుంది. వీటిని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను నా చిత్తము అనేదాన్ని ప్రక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటే, ఆనాడు యేసు ప్రభువుని ఏ రీతిగా దేవుడు ప్రేమించాడో అదే రీతిలో మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే పరిమాణములు, అదే కొలతలు మనము ఈ రీతిగా ఇంకా లోతుగా అర్థం చేసుకోగలిగితే, అప్పుడు మనము విన్నది వెంటనే విధేయత చూపించడానికి అవకాశం ఉంటుంది. విన్నదానికి వెంటనే విధేయత చూపించాలి అని అంటే మధ్యలో మన యొక్క సెల్ఫ్ క్రూసిఫై చేయబడాలి అని అంటే దేవుని ప్రేమను, దేవుని మంచితనాన్ని, దేవుని కృపను, దేవుని స్థితిని, శక్తి సామర్థ్యాలను, ఆయన మంచితనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన సెల్ఫ్ కరిగిపోతుంది. మన సెల్ఫ్ని మనం ప్రక్కన పెట్టేస్తాము. మన చిత్తాన్ని నెరవేర్చుకునే విషయంలో మనం చనిపోతాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యము చేయాలి అని అంటే మనము పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి, లోబడాలి. వింటున్నాము, విన్న వాటి ప్రకారము చేయాలి అని అంటే మధ్యలో మనకి సెల్ఫ్ అడ్డం వస్తూ ఉంది. టైం అండ్ అగైన్ ప్రతిసారి అడ్డం వస్తూనే ఉంటుంది. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో వాక్యానుసారముగా, వాక్యము మీద మన యొక్క భక్తి పునాదులు వేసుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలము. వాక్యము ప్రకారము జీవించగలము. వాటి ప్రకారము ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, వాటి చొప్పున అకార్డింగ్ టు హిజ్ వర్డ్ మనం చేయాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు మనము ఒప్పుకోవాలి. కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే మనకు ఈజీగా అర్థం అవ్వాలనంటే, చాలాసార్లు ఈజీగా అర్థం అవటం కోసం ఒక ఎగ్జాంపుల్ ఏమనుకున్నా అంటే, ఒక స్థలంలో ఒక 2 floors బిల్డింగ్ ఉందనుకోండి, 2 అంతస్తులు కలిగినటువంటి ఒక భవనం ఉందనుకోండి. కొన్నాళ్ళు అయింది అది కట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏమని ప్లాన్ చేస్తున్నామంటే, ఒక 10 floors ఈ బిల్డింగ్ మీద కట్టాలి, లేకపోతే ఈ బిల్డింగ్ ఉండే స్థలంలో కట్టాలి అని అన్నప్పుడు, ఒక 10 floors-ని ఎక్స్టెండ్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మనము ఉన్న ఆ బిల్డింగ్ మీదనే రెండు ఉన్నాయి కదా, 3, 4, 5, 6 అట్లా 10 కట్టుకునే వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంటే స్పిరిచువల్గా. మామూలుగా జనరల్గా అయితే బయట ఆ పని ఎవరో చేయరు. ఎందుకనంటే 2 floors కలిగినటువంటి ఆ బిల్డింగు పునాది దాదాపు జనరల్గా డిఫాల్ట్గా వేస్తే నాకు తెలిసి ఎలాంటి పునాది వేసినా దాని మీద 3 floors మాత్రమే నిలబడుతుంది. మ్యాక్సిమం 3 అనుకుంటా. ఐ డోంట్ నో, అంటే పూర్తిగా నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు కామన్గా ఏ ఫౌండేషన్ వేసినా డిఫాల్ట్గా 3 floors నిలిపే ఇది ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు 10 floors వేసేటువంటి ప్లాన్, 10 floors-ని వేసేటువంటి ప్లాన్లో ఉన్నప్పుడు పాతది పడగొట్టాలి, పునాదులు తీయాలి, 10 floors-కు తగినటువంటి పునాదులు వేయాలి.
ఆ ఫౌండేషను 10 ఫ్లోర్లు నిలపగలిగినటువంటి పునాది, బలమైన పునాది వేయాలి. జనరల్గా ఫిజికల్గా మనం చూస్తే బయట మనం బిల్డింగ్ కట్టేటువంటి పరిస్థితుల్లో చూస్తే ఎవరు అలాగ చేయరు. అంటే ఉన్నదాని మీద కట్టుకుంటూ వెళ్ళరు. కానీ స్పిరిచువల్గా మాత్రం అదే జరుగుతుంది. అందుకే మనం ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. స్పిరిచువల్గా మన జీవితంలో ఉన్న బిల్డింగ్ మీదనే పైన కట్టుకుంటూ వెళ్తున్నాం. అందుకే మనం ఫెయిల్ అయిపోతున్నాం. కాబట్టి ఈ విషయంలో మనము ఆలోచన చేసినప్పుడు కంప్లీట్గా ఉన్న బిల్డింగ్ని తీసివేయాలి. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నటువంటి క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు యొక్క మాదిరిని మన ముందు ఉంచి మనలో ఆయన కట్టబోయేటువంటి ఆ ఎత్తైనటువంటి ఆ భవనము, ఆ యొక్క బిల్డింగుని బేస్ చేసుకొని పునాదులు వేసే ప్రయత్నం చేస్తాడు. ఉన్న బిల్డింగ్ని ఫస్ట్ తీసేయటం, తర్వాత లోతుగా తవ్వడం. దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక నిలబడే దానికి కావలసినటువంటి పునాదులు వేసే ప్రయత్నం చేస్తాడు. కానీ మనం దానికి ఒప్పుకోము. అది మనతో ప్రాబ్లం. అందుకనే ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, ప్రక్క పేజీలోనే ఉన్నది, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 16-17 వచనాల్లో ఉన్నటువంటి ఒక 2 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను బిల్డింగ్ గురించి చెప్పాను కదా, సిమిలర్గా ఉన్నటువంటి 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16-17 వచనాలు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను. ఈ మాటల గురించి ఒకసారి ధ్యానం చేస్తే, ఈ మాటలు పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు. మనం చూస్తూ ఉంటాం కాటన్ క్లాత్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, రకరకాల బట్టలు ఉంటాయి టైప్స్. అయితే ఒకటేంటంటే కాటను మనం ఒకసారి వాటర్లో తడిపిన తర్వాత, అది పాత పడిన తర్వాత ఒకసారి తడిపితే అది షింక్ అవుతుంది. దాని తర్వాత కొంతకాలము అది అలాగే స్థిరంగా ఉండిపోతుంది. కానీ క్రొత్త బట్ట తీసుకొని తడపకుండా పాత బట్టకు వేస్తే తర్వాత ఇది షింక్ అవుతుంది. కొత్త బట్ట తడిపితే తర్వాత షింక్ అవుతుంది కదా. ఇంతకుముందుదేమో ఆల్రెడీ షింక్ అయిపోయింది, స్థిరంగా ఉన్నది. ఇప్పుడు కొత్తది తడపకుండా దానికి అటాచ్ చేసాము అనుకోండి, షింక్ అవుతుంది, పిగిలిపోతుంది, ఇక్కడ చినిగిపోతుంది. ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. షింక్ అయినప్పుడు మొత్తము అది చినిగిపోతుంది. అలాగే మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలిపోవును, ద్రాక్ష రసము కారిపోవును, తిత్తులు పాడవును. క్రొత్త ద్రాక్ష రసానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే అది ఎక్స్పాండ్ అవుతుంది. క్రొత్త ద్రాక్ష రసం, పాత తిత్తులు ఆల్రెడీ అవి ఒక చోట ఆగిపోయినాయి. పాత తిత్తులు ఎక్స్పాండ్ అయిపోయి ఒక చోట ఆగిపోయినాయి. ఇప్పుడు క్రొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో పోస్తే అది ఎక్స్పాండ్ అవ్వదు, పిగిలిపోద్ది అనమాట. కాబట్టి కొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తుల్లోనే పోయాలి, అప్పుడు ఆ రెండు చెడిపోవని మరి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, క్రొత్త ద్రాక్ష రసం క్రొత్త తిత్తుల్లో పోయాలి. క్రొత్త బట్టకే మాసిక వేయాలి. పాత బట్టకు వేస్తే దీని యొక్క యాట్రిబ్యూట్స్, దాని యొక్క యాట్రిబ్యూట్స్ డిఫరెంట్గా ఉండి చినుగు మరీ ఎక్కువైతుంది. అలాగే మనము గతంలో నేర్చుకున్నటువంటి పాఠాలను వాటిని అంతే ఉంచి మనము క్రొత్తగా నేర్చుకుంటూ దాన్ని అటాచ్ చేస్తూ పోయామనుకోండి, మన సొంత ఆలోచనలో పరిశుద్ధాత్మ దేవుడు పునాది వేస్తూ ఉంటే పాతయన్ని తీసివేసి
పునాది తవ్వి బిల్డింగ్ కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దానికి మనం ఒప్పుకోకుండా మనకు తెలిసిన దాని మీదే, మనము ఆల్రెడీ ఉన్నటువంటి ఆ భక్తి మీదే క్రొత్త బిల్డింగ్ని కట్టుకునే ప్రయత్నం చేస్తే అది కూలిపోతుంది. ఒక్కొక్కసారి బిల్డింగ్స్ మనం చూస్తూ ఉంటాం కదా, కట్టే టైంలోనే కూలిపోతూ ఉంటాయి. మేబీ కొన్నాళ్ళు నిలబడొచ్చేమో, తర్వాత కూలిపోతుంది. గాలి తుఫాను వస్తే, వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరితే పడిపోతుంది అది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో యేసు ప్రభు యొక్క మాదిరిని మనం చూసుకొని వెళుతూ ఉన్నప్పుడు దేవుడు క్రొత్త పునాదులు వేసే ప్రయత్నం చేస్తాడు, క్రొత్త పునాదులు. అందుకని ఈ మాట గురించి ఒకసారి ఆలోచన చేస్తూ ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి చూస్తే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము, ఇర్మియాకు దేవుడు చెప్పినటువంటి మాటలను ఇర్మియా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము, 7వ వచనములు అంటాడు దేవుడు తన ఇర్మియాతో మాట్లాడడం, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. దేవుడు ఇర్మియాకు చెప్పిన మాటలు అవి. రెండోది 10వ వచనములో 9-10 వచనాలు, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగ్గొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, తర్వాత కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు ఇర్మియాకి ఇచ్చినటువంటి సేవా పరిచర్య ఏంటి అంటే, మొట్టమొదట తను చేయవలసింది ఏంటంటే, ఉన్న ఆచార సాంప్రదాయాలన్నీ కూడా పెళ్ళగించాలి, విరగ్గొట్టాలి, నశింపజేయాలి, పడద్రోయాలి. ఇది ఫస్ట్ చేయవలసినటువంటి పని. తర్వాత కట్టుటకును, నాటుటకును, తర్వాత కట్టాలి, తర్వాత నాటాలి. కట్టడం, నాటడం ఒక సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే పెళ్ళగించాలి, విరగ్గొట్టాలి, నశింపజేయాలి, పడద్రోయాలి. ఆచార సాంప్రదాయాలు, మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులు, వీటిని ఫస్ట్ ఈ ఫేజెస్, స్టెప్ 1, స్టెప్ 2 ఇది చేయాలి. ఇది చేయకుండా, అంటే ఈ రీతిలో మనం చేయకుండా ఆత్మీయ జీవితంలో మనం చేయవలసింది ఇదే. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ముందుకు కొనసాగుతున్నటువంటి క్రమంలో మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే, గతంలో ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార సాంప్రదాయాలన్నిటినీ పెళ్ళగించాలి, పడద్రోయాలి, విరగ్గొట్టాలి, నశింపచేయాలి. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా పెళ్ళగించాలి, పడద్రోయాలి, విరగ్గొట్టాలి, నశింపచేయాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపులో క్రొత్త పునాదులు వేయాలి, నాటాలి. కట్టుటకును, నాటుటకును, కట్టడం, నాటడం సెకండ్ ఫేజ్. ఇలా కాలేదనుకోండి, మనము మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళినట్లుగా ఉంటుంది, అంతా తెలుసుకున్నట్లుగా ఉంటాము, ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాం కానీ గ్రహించం. ఎన్నో విషయాలు మనకు తెలుసుకుంటూ ఉంటాం కానీ గ్రహించం. వాటికి లోబడాలంటే లోబడలేం. లోబడుతున్నాం అనేటువంటి భ్రమలో ఆచార సాంప్రదాయాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ 2 ఫ్లోర్స్ బిల్డింగ్ని పడగొట్టాలి. తర్వాత పునాదులు లోతుగా తవ్వాలి. పునాదులు వేయడానికి కోసము లోతుగా తవ్వాలి. ఆ తర్వాత కట్టుకుంటూ రావాలి. ఆ రీతిగా చేయలాగిన మనము పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో బలమైన స్థిరమైన పునాది వేసుకునే నిమిత్తము బండ మీద పునాది వేసుకోండి. యేసు క్రీస్తు అను బండ మీద, అను పునాది మీద, యేసు క్రీస్తు మాట అనే బండ మీద ఆ పునాది మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి.
మేము ఏమేమి ఒప్పుకోవాలో విడిచిపెట్టాలో మాతో మాట్లాడండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేలాగా మీ కృపను అనుగ్రహించండి. ఒకవేళ గతంలో ఉన్న కంప్లీట్ ఆ బిల్డింగ్ తీసివేయాలంటే దానికి నన్ను నేను సిద్ధపరచుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. నా పరిధిలో నాకు తెలిసిన ప్రతి దానిని నేను ఒప్పుకొని విడిచిపెట్టడానికి పూర్తిగా క్రొత్త పునాదులు వేసుకొని, క్రొత్త మంచి ఫౌండేషన్ వేసుకొని, యేసు ప్రభువులో, పరిశుద్ధాత్మ నడిపింపులో, తండ్రిని మహిమపరిచే రీతిలో నేను ముందుకు కొనసాగటానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రేమించి ఇచ్చినటువంటి హెచ్చరికల యందు లక్ష్యం ఉంచడానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.